టడన్ టడా ఇది తీసినప్పుడల్లా సౌండ్ నాకు అట్లా అనిపిస్తుంది. టడన్ టడా అని. ఇది మమ్మీకి శారీ అమ్మ తీసుకుంది, నేనేం తీసుకోలేదు. 600 పడింది. జార్జెట్ క్లాత్, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. సిల్వర్ జెరీ వచ్చింది. ఇక్కడ ఉలన్ వర్క్ అంటారు కదా, ఉలన్ వర్క్ వచ్చి చిన్న చమ్కీ వచ్చింది. శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లనే ఉంటుందంట. బ్లౌజ్ వచ్చేసి చిన్న బుట్టీస్ ఇచ్చిండు. చౌక శారీ రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఇలానే ఉంటుంది. ఓవరాల్గా కట్టుకుంటే శారీ లుక్ అయితే మస్తు ఉంది. నైట్ పూట అయితే లైట్ల వెలుగుకి పర్పుల్ కలర్ అయితే దగ మెరిసింది. మమ్మీ ఇదే శారీ ఎందుకు తీసుకుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు చూపించే దాని గురించి ఇప్పుడు నేను చూపించే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అది ఎందుకు తీసుకుందో. ఇది వచ్చేసి 600, 550కి ఇచ్చింది లాస్ట్ ఒర్రంగా. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో 2 అవర్స్లో బ్లౌజు లంగా ఏదైనా అదే లంగా జాకెట్టు క్రాప్ టాప్స్ ఏదైనా కుట్టిస్తారు అని వీడియో పెట్టాను కదా, దానికి సంబంధించిన డ్రెస్ ఇది. ఇక్కడ వచ్చేసే వరకు ఫిష్ కట్ ఇచ్చిండు. ఫిష్ కట్ అంటే కొంచెం బేబీ పెద్దగా ఉంటే మాత్రం ఇక్కడ మంచిగా బొడ్డు కనబడుతుంది. అట్లా పెద్దోళ్ళకి కూడా ఈ మోడల్ బాగుంటుంది. ఇప్పుడు బాగా వేస్తున్నారు ట్రెండీ. నెక్స్ట్ బ్యాక్ సైడు ఇలా బోట్ నెక్ విత్ ఉక్స్ కాజాలు. లైనింగ్ కూడా మీరు చూసుకుంటే కాటన్ లైనింగే. ఖర్చు కూడా మీకు అసలు అనుమానమే అవసరం లేదబ్బా. మస్తు చేయించుకోవచ్చు. మంచిగా రిఫరెన్స్ పిక్ చూపించి కూడా మీరు చేయించుకోవచ్చు. అవుట్ఫిట్ కూడా చేసుకోవచ్చు. ఇగో ఖర్చు దగ్గర ఇగో నా ఏలు పొడుగంత ఉంది. ఇంత ఖర్చు ఉంది అంటే ఈ డ్రెస్ మీరు ఎన్ని సంవత్సరాలు వస్తుందో మీ ఊహకే ఇచ్చి పెడుతున్నా. బుట్ట ఇది బాహుబలి బుట్ట అంటారు కదా, దేవసేన వేసుకుంటుంది అది. కింద అంచు విత్ పైపింగ్ కనబడుతుందా, దీనికి కూడా పైపింగ్. కానీ మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటోళ్ళ దగ్గర, నేను కూడా టైలర్ని, నా దగ్గరికి ఇది వస్తే మాత్రం నేను కుట్టా. ఇది చాలా రిస్క్. దీనికి ఒక 2-3 గంటలు పడుతుంది. కానీ వాళ్ళు అవలీలాగా 2 గంటలలో మొత్తం కుట్టేసి వచ్చిల్లబ్బా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా కుడుతున్నారో. ఇగో మనకి ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఏమో నోట్లోనే ఉంది కానీ ఇట్లుంటుంది పైపింగ్. ఇటు పైపింగ్ ఉన్నట్టు ఉంటుంది కానీ లోపల లైనింగ్ లోపల వేసిల్లి పైపింగ్ని, థ్రెడ్ పైపింగ్. మళ్ళీ ఇది చాలా కష్టం కానీ వాళ్ళు 2 అవర్స్లో కుట్టించేసిల్లు. బట్ట కూడా మస్తున్నది. నేను ఇక్కడ రాకి కూడా చూసిన, బాగుంది బట్ట, తీసుకోవచ్చు. నెక్స్ట్ చున్నీ విషయానికి వస్తే 150 రూపీస్ పర్ మీటర్ పడింది. చూడండి ఇక్కడ కట్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ మీకు ఈ వీడియోలో కనబడుతుంది కావచ్చు. మిర్రర్ వర్క్ మధ్యలో బుట్టాలు ఇచ్చిండు ఇట్లా మిర్రర్ వర్క్తోని, చుట్టూ పువ్వు లెక్క ఇచ్చిండు వర్క్. ఇది కూడా మస్తు స్మూత్గా ఉంది. ఇది మోక్ష లంగావోనికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా. ఇది మాత్రం మనం సపరేట్గా తీసుకోవాలి. పెద్దోళ్ళకైతే చున్నీ ఇస్తున్నారు, చిన్నపిల్లలకైతే చున్నీ ఇస్తలేరు, సపరేట్గా కొనుక్కోవాలి. పెద్దోళ్ళకి మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువనే. నెక్స్ట్ ఐటమ్ లంగా కూడా మస్తు ఉంది, బట్ట కూడా మస్తు ఉంది. నేను టైలర్గా చెప్తున్నా 100%కి 100 పాయింట్స్ ఇవ్వచ్చు. 100కి 100 ఇవ్వచ్చు. ఈ బట్ట మీటరు 300-350 రూపీస్ ఉంటుంది. ఇది కింద గెర కూడా చూడండి 2 మీటర్స్. ఇక్కడ నుంచి మనకి భుజం షోల్డర్ వరకు 2 మీటర్స్, 2 మీటర్ల బట్టిచ్చిళ్ళు. లోపల విషయానికి వస్తే ఇదొక లేయరు, ఇంకోటి క్యాన్ ఒక లేయరు,
ఇంకోటి ఇంకో లేయర్ చూసుకోండి. ఇది కాటన్, ఇది క్యానీ. ఇది కొంచెం పాలిస్టర్, సిల్క్ పాలిస్టర్ ఏదో సంథింగ్ అంటారు అది. ఇది లంగా విషయానికి వచ్చేస్తే ఇవి డోరీస్ చూడండి ఎంత పెద్దగా పెట్టిందో. స్టిచ్చింగ్ కూడా నీట్గా, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. అసలు వంక పెట్టని అవసరం లేదు. ఒక కాడ ఒకటి వేయిందని. జిప్పు కూడా నీట్గా కూడా ఇచ్చిళ్ళు. ఇక్కడ జిప్ ఇచ్చిళ్ళు నీట్గా గుట్టిచ్చేసిళ్ళు. అసలు దీనికి వంకే లేదు. ఇదన్నమాట మా మోక్ష గాంధీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాది చూసి దర్చుకుంటారు కావచ్చు. నేను ఫస్ట్ టైం లెహెంగా కొన్నా. 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది నేను లెహెంగా కొనక. నా పెళ్ళికి ముందు కొన్న అప్పుడు కూడా ఒకటే కొన్నా. వైట్ పర్పుల్ కాంబినేషన్లో ఒకటి ఉండేది, అదే కొన్నా. దీపావళికి అని కొనిచ్చింది. 6 మంత్స్లో పెళ్ళయింది. నేను నా ఎంగేజ్మెంట్కి అదే లంగా ఓని కట్టుకున్నా. వాళ్ళు తెచ్చిన చీర కట్టుకోకముందు మన లంగా ఓని కట్టుకోవాలి కదా, అది కట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ నాకు పర్పులే వచ్చింది. నాకు అంత ఇష్టం పర్పుల్లో. ఇది హిప్ బెల్ట్ విత్ లైనింగ్ డోరీస్. నేను ఇట్లా చూపిస్తే మీకు అర్థం కాదు కావచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక పక్కకి దీని పిక్ వీడియో పెడతా, పిక్ అయినా వీడియో అయినా పెడతా, మీకు క్లియర్గా కనబడుతుంది లుక్ అనేది ఎట్లుంటుంది. నేను అక్కడ ట్రయల్ రూమ్లో ట్రయల్ చేసినా కానీ వీడియో తీయడం మర్చిపోయినా, ఫోటో తీయడం మర్చిపోయినా. అందుకని ఇంత ఇబ్బంది పడుతున్నా. ఇంకా ఇంత బొమ్మకున్న వీడియో అయినా తీసా అన్నట్టు అంతే. ఇది చున్నీ 2.5 మీటర్ అన్నాడు. ఉన్నదో లేదో మరి, నేనైతే గొలవలేదు. ఇది వచ్చేసి సీతారామం బుగ్గలు, సీతారామం మోడల్ బ్లౌజ్. బుట్ట చూసుకోండి ఎంత ఉందో. కింద పట్టుది. మమ్మీ శారీ నా శారీ సేమ్, అందుకని అమ్మ అది తీసుకుంది. నీట్గా ఫినిషింగ్ ఇచ్చిళ్ళు. నాకు ఇది బాగా నచ్చింది. ప్రిన్స్ కట్, కప్స్ గిప్స్ ఏం లేవు. నాకు ఇట్లనే ఉంటే మంచి నచ్చుతుంది. బ్యాక్ ఉక్సులు మనం ఇంట్లో కోసుకున్నట్టే ఉంది, గట్టిగా కొట్టి. ఇక్కడ హెమ్మింగ్ చేయాలి, కానీ హెమ్మింగ్ చేయకుండా కుట్టేసిళ్ళు, లైట్ తీసుకోవాలి. అదే నేనైతే దానికి కూడా హెమ్మింగ్ చేసుకుంటూ కూర్చుంటాను. లోపల కుట్టుకొచ్చే వరకు జిగ్జాగ్ కుట్టు కూడా వేసిళ్ళు. ఖర్చు కూడా 1 ఇంచ్ ఉంది, సరిపోతుంది. అన్నిటికీ వేసిళ్ళు. బ్యాక్ ఏ మోడల్ అంటే చూపిస్తామండి. నేను అక్కడ ట్రయల్ చేసా కానీ మమ్మీ వీడియో తీయలేదు, మర్చిపోయాను. పాట్ నెక్, హ్యాండ్స్ బాగున్నాయి. నాకు ఇది నచ్చే తీసుకున్నా. లెహెంగా కూడా పైన హిప్ దగ్గర ఇట్లా పట్టుది ఇచ్చిండు. ఫిల్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత నీట్గా ఇచ్చిందో. శారీ మొత్తం పట్టింది కావచ్చు, ఎక్కువనే పట్టింది, శారీ కన్నా ఎక్కువనే పట్టింది. కిందికి వచ్చే వరకు ఇంకో బార్డర్ యాడ్ చేసిళ్ళు. ఇక్కడ ఇంకో బార్డర్ యాడ్ చేసిళ్ళు. దీనికి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్లో మంచి పాలిస్టర్. ఇది 70 రూపాయలు మీటర్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ క్యాన్ వేసిళ్ళు. మళ్ళీ లోపల ఇంకో పాలిస్టర్, 1 2 3 మెయిన్ దాంతో 4 లేయర్స్ ఉన్నది. ఉంటున్నది అన్నమాట. కొలుస్తున్నా మీ ముందే.
ఈ ఖర్చు నుంచి కొలుస్తున్నా, ఇదైతే గుర్తుంటుంది. నాలుగు మీటర్లు లంగానే ఉంది, అంటే 2 శారీస్ కలిపి ఒక లెహెంగా స్టిచ్ చేసిళ్ళు వీళ్ళు. అంటే నాకు ఒక శారీ వచ్చేసి 600 పడింది, నాకు ఈ లెహెంగా వచ్చేసి 2000 అన్నారు. 2000 2 అన్నాడు. మేము 2000కి మాట్లాడినాం. స్టిచ్చింగ్కి కూడా అందులోనే కలిపేస్తే 1200 2 శారీస్కి. లైనింగ్లు 3 లేయర్స్ అంటే వామ్మో, ఇట్లా కుట్టుకున్న కన్నా ఇది తెచ్చుకున్న నయం కదా. అంతే, నేనైతే అట్లా అనుకున్నా. మీరు ఎట్లా అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇది నేను శారీస్ తీసుకున్నా. ఈ లెహంగా చూసాక ఫోటో తీసుకొని వీడియో తీసుకొని సేమ్ ఇలానే నేను స్టిచ్ చేసుకుందామన్నట్టు నేను ఒక సేమ్ శారీ ఉన్న షాప్కి వెళ్ళినా. సేమ్ లెహంగా ఉన్న షాప్ ఎదురుగా ఉంది. ఫోటో తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కుట్టుకుంటే తక్కువ పడుతుంది కదా అని శారీ ఎంత అని అడిగితే 600 అన్నాడు. సరే 3 శారీస్ 500కి 450కి ఇస్తావా అంటే మేము ఇయ్యము, 600కే ఇస్తాం, లాస్ట్ 550కి ఇస్తాము అని అన్నాం. లైనింగ్ వచ్చేసి ఎంత నాకు అనుకుందామని వెళ్తే ఇదంటే 40 రూపీస్ అంట కాటన్ది. ఇప్పుడు దీనికి బ్లౌజ్కి వేసింది కాటనే, పాలిస్టర్ కాదు, కాటన్ది. 40 రూపీసు. నాకు దగ్గర మీటర్ పడుతుంది బ్లౌజ్కి మీటర్ తీసేస్తే ఈ లెహెంగాకి వచ్చేసి లైనింగు పాలిస్టర్ది 50 రూపాయలు, 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వేసింది పెద్ద పన్న, మన పెద్దోళ్ళకి ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ఉంటుంది. నార్మల్ది 15 రూపాయలు అయితే, అదే 30 రూపాయలు అయితే లెంత్ చాలా తక్కువ ఉంటుంది. పిల్లలకైతే అది అడ్జస్ట్ అవుతుంది, పెద్దోళ్ళకి మాత్రం ఇది 70 రూపాయల మీటర్ తీసుకోవాల్సిందే. అట్లా నేను క్యాలిక్యులేటర్ చేస్తే నాకు 3000 వరకు వచ్చింది బిల్. నాకు ఈ లెహంగానే తక్కువ పడింది కదా అని తెచ్చుకున్నా. ఇదైతే నిజంగా ప్రామిస్. ఇంకా నాకు కుట్టుకూలి కాదు, నేనే కుట్టుకుంటా ఫ్రీగా. అన్నీ కాకుండానే నాకు అంత పడింది. నాకు భయమైంది ఇక, అమ్మో మా ఆయన తిడతాడు దీనికి 3000 అని. మీకు అర్థమైనట్టున్నది కదా. 2 శారీస్కి వచ్చేసి 1200, ఇది 70 రూపాయల మీటరు, దగ్గర 4 మీటర్లు ఒక లేయర్కి 4 మీటర్ పడుతుంది. అంటే మీరు క్యాలిక్యులేట్, నేను చెప్తున్నా మీరు వేసుకోండి లెక్క. 4 ఏళ్ళు 4, మళ్ళా ఈ క్యానికి 100 రూపీస్ అనుకుంటా. ఇది 40 రూపీస్ 60 రూపీస్కి మీటర్ అనుకుంటా. చాలా రోజులు అవుతుంది నేను కూడా దేక. 60 రూపాయల మీటర్ అనుకుంటా. ఇది ఒక 3 మీటర్లు పడుతుంది, 3-4 మీటర్లు పడుతుంది. ఇంకోటి లోపల ఇంకో లేయర్ ఉంది కదా, దీనికి ఒక 4 మీటర్లు పడుతుంది. ఇది నేను కలిపి 8 మీటర్లు తెచ్చుకోవాలి. 8 ఏళ్ళు ఎంత, ఇది 3 ఆర్లు ఎంత, ఈ 1200 ఎంత. మళ్ళీ నా చేతులు పోతాయి, నా కళ్ళు పోతాయి, నా నడుము పోతుంది. అందుకని ఇంకా ఫైనల్గా నేను ఇది తెచ్చుకున్నా. ఇదైతే వర్తా కాదో కూడా కామెంట్స్ చేయండి. నా ఆలోచన అయితే నాకు అట్లుంది, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. సరేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో నా బిడ్డ చెవులు కుట్టించే వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. నా ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నా వీడియోస్ 300 మెంబర్స్ కూడా చూస్తలేరు. దయచేసి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. సరే ఉంటామని, బాయ్.